నమస్తే అవధాని ఛానల్కి స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం ఉంటుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ వీళ్ళు దేశ ఆర్థిక చరిత్రని, బిజినెస్ చరిత్రని తిరగరాశారు. వాళ్ళు చేసిన పనులు ఏవి తప్పు, ఏవి రైటు, ఏది దేశానికి మంచిది, ఏది దేశానికి చెడ్డది, ఇది తర్వాత మాట్లాడదాం. అసలు ఖచ్చితంగా ఇండియాని ఒక డిబేటబుల్ స్టేజ్కి తీసుకెళ్ళారు ఇంటర్నేషనల్గా వాళ్ళిద్దరూ. వీళ్ళిద్దరూ కూడా కేవలం ప్రభుత్వం యొక్క మద్దతు కారణంగానే ఎదిగారు అని అవకాశం దొరికినప్పుడల్లా రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి. కాదు, ప్రభుత్వ పాలసీల్లో తమకు అనుకూలంగా ఉన్న వాటిని చాలా ఎక్కువ వినియోగించుకొని ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్ని స్ప్రెడ్ చేసుకునే దాంట్లో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు. అవకాశం ఉన్నప్పుడు ఎవరైనా బిజినెస్ స్ప్రెడ్ చేసుకుంటారు. దట్స్ వాట్ ఎనీ బిజినెస్ మెన్ డూ. వాళ్ళు మరి కాస్త ఎక్కువగా చేసుకోగలిగారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్, అలాగే వాళ్ళ రిటర్న్స్ కూడా ఉన్నాయి. సరే, ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు ఏదో తప్పు చేశారు, ఇది ఏది అని మిగిలినవి ఏది మాట్లాడినా ఎస్, తప్పు చేయకుండా స్ట్రైట్గా వెళితే ఆఫీసుల్లో కానీ రాజకీయ పార్టీ నాయకుల దగ్గర కానీ పని జరిగే అవకాశాలు లేవు. దిస్ ఈజ్ 100% కరెక్ట్. దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. మీరు ఏదైనా ఆఫీస్కి వెళితే మీకు సక్రమంగా పని జరగాలంటే మీరు వయసులో ఇవ్వాల్సిందే. దట్స్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్, వాట్ విల్ హ్యాపెన్. అంటే రాజకీయ నాయకుల్ని వాళ్ళ పార్టీలకి విరాళాలు ఇస్తారా, నాయకులకు డబ్బులు ఇస్తారా, మీరు ఎలా చేస్తారు కదా, అలా చేస్తే కానీ పనులు జరగవు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అక్రాస్ ది గ్లోబ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇది తీసేస్తే ఇవాళ చాలా విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. లోక్సభ గేటు దగ్గర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నాయకుడు, లోక్సభ సభ్యుడు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, మిగిలిన వాళ్ళందరూ కలిసి లోక్సభ గేటు దగ్గర నిరసన వ్యక్తం చేశారు. దేనికి? గౌతమ్ అదానీ దీంట్లో అమెరికాలో కేసు అయింది, దీని మీద సభలో చర్చ చేయాలి, దానికి అలౌ చేయాలి. సరే, వాళ్ళు లోపలికి వెళ్ళలేదు, అక్కడ హడావిడైంది. రైట్. అంటే అదానీ గురించి మేము లోక్సభలో మాట్లాడతాము, మమ్మల్ని అలౌ చేయాలి, ఇది చాలా సీరియస్ ఇష్యూ, నేషనల్ ఇష్యూ అని వాళ్ళు మాట్లాడుకొచ్చారు. ఇది ఢిల్లీలో లోక్సభ దగ్గర ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. డౌన్ ది లైన్ కిందకు వచ్చేసి ఇదే రోజు హైదరాబాద్లో శాసనసభ దగ్గర వెళ్ళి మాట్లాడడానికి కదా మేము వెళ్తున్నది. సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడి నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ని ఎక్స్పోజ్ చేయాలని. గల్లీ కాంగ్రెస్ ఒక తీరు, ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరు. ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ చోర్ హే అంటాడు, గల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ బాయి బాయి అంటున్నాడు. అంటే రాహుల్ గాంధీకి ఏమో అదానీ చోర్ లెక్క కనబడుతుండు, రేవంత్ రెడ్డి లెక్కేమో దోస్తు లెక్క కనబడుతుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా, రేవంత్ రెడ్డిది కరెక్టా? నిజంగా అదానీ చోరా, అదానీ దోస్తా? ఇలా రాహుల్ గాంధీది ఒక డైలాగ్ ఎట్లుంటది, ఇలా రేవంత్ రెడ్డి ఒకటి ఎట్లుంటది? ఇద్దరు ఒకే పార్టీ కదా. మీ నాయకుడు ఒక తీరు, నీదొక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. पार्लियामेंट में देर अलाउड अरे यार कोई कागज दिखाओ ना यार, कोई कागज तो दिखा दो, कागज दिखा दो।
ఇవాళ సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు, మన కేటీ రామారావు, ఇది పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరీష్ రావు, వీళ్ళు దీని మీద వస్తే, ఇది టీషర్ట్స్ వేసుకొస్తే వాళ్ళని అరెస్ట్ చేసి వెనక్కి పంపేశారు. హౌ ది గవర్నమెంట్ ఈస్ డూయింగ్, హౌ ది గవర్నమెంట్ ఈజ్ రెస్పాండింగ్ అంటే అదాని మంచి చెడ్ల గురించి కానీ వాళ్ళ దేని గురించి కానీ మాట్లాడాలా వద్దా, మాట్లాడితే వచ్చే ఇదేమిటి, ఇక్కడ ఎందుకు ఎలా చేయరు, దీని మీద సమాధానం చెప్పవలసిన పరిస్థితిలో కాంగ్రెస్ వచ్చేసింది. దెర్ ఇస్ నో ఆప్షన్.